ఓం శ్రీ సాయిరామ్. నా పేరు చందర్రావు. స్వామి కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటాను. అసలు నేను స్వతహాగా ఆర్టిస్ట్ని అయి ఉన్నప్పుడు మాకు రాంప్రసాద్ గారు అనేటువంటి స్నేహితుడు, మీరు కూడా రావచ్చు కదా పుట్టపర్తి, బాగుంటుంది అని చెప్పి మొబిలైజ్ చేశారు. సార్ నేను వస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది, స్వామి దగ్గరికి అంటున్నారు వ్యాపారం వారం రోజులు బంద్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, నేను రాలేను సార్ అంటే, కాదు సార్ మీరు ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి రాంప్రసాద్ గారు అనేటువంటి మాకు పెద్ద ఆయన మాకు మార్గదర్శకం చేశారండి. అయినప్పుడు సరే మరి ఎట్లా సార్ మేము వస్తే మరి మాకు సీట్లు ఉంటాయో లేవో అంటే, మీకు ఎందుకు రండి మీకు సీట్లు వస్తాయన్నారు. అలాగని బయలుదేరామండి. బయలుదేరితే అప్పుడు ఆ బస్సులు అండి, ప్రైవేట్ బస్సుల్లో వస్తుంటే అంతా లాటరీ సిస్టమ్ వేశారండి. లాటరీ సిస్టంలో వేస్తే ముందు నన్నే తీయమన్నారండి. ఫ్రంట్ సీట్లే వచ్చినాయండి మాకు. ఈ ఆనందాన్ని తట్టుకోలేక ఇదేంటి మాకు ఫ్రంట్ సీట్లు వచ్చినాయి ఏంటనే మేము చాలా ఆశ్చర్యపోయానండి. ఆ తర్వాత పుట్టపర్తిలో అడుగుడిన తర్వాత నేను మా ఆవిడ మేమందరం కలిసి, అప్పుడు పెద్ద వర్షం అండి, అప్పుడు రోడ్డు కూడా సరిగా లేదు. అప్పుడు స్వామి దగ్గర ఒక చుట్టూ ఉన్నటువంటి చిన్న గ్రిల్ తప్ప నాపరాయి మీద డిజైన్లు ఇవన్నీ వేసి ఉండేవి. నేను స్వతహా ఆర్టిస్ట్ని కాబట్టి ఏంటి ఇవన్నీ చెక్కించారు, ఇవన్నీ ఏంటి నేను కూడా ఇవి చేస్తా కదా అని నేను అనుకున్న తర్వాత చుట్టూ తిరిగిన తర్వాత రెండో రోజు స్వామి వస్తుంటే స్వామి చుట్టూతూ పెద్ద వలయాకారంలో కాంతి పుంజాలు వచ్చినాయండి. నేను అప్పుడు స్టన్ అయిపోయాను. అంటే స్వామి అంటే ఎంత ఉందా అని అనుకున్నానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా స్వామి సేవలోనే ఉన్నాను. కానీ నాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవండి. స్వామి 3 సార్లు వెళ్ళాను. నాకు పాద నమస్కారం కూడా ఇచ్చారు. 75th బర్త్డేలో ఏం జరిగిందంటే సేవాదారులందరికీ కూడా ఫ్రీ మీల్స్ పెట్టారండి. ఆ ఫ్రీ మీల్స్లో పార్టీషన్లో నేను పాల్గొన్నానండి. ఆ రోజు మేము సేవాదారులండి. ఆ తర్వాత అక్కడ స్వామి హనుమాను టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి ఆ పచ్చిక బయలుని మొత్తాన్ని ఎత్తి అవతల పోసామండి. మేము మిగతా నల్గొండ వాళ్ళు అంతా సేవాదారులు క్యాంటీన్లో చేసామండి. సేవాదారులు క్యాంటీన్లో చేసాము, ఆ క్యాంటీన్లోకి వచ్చాము. కింద నుంచి పెద్ద పెద్ద దబరాలు ఎత్తుతుంటే మాకంటే ముసలి వాళ్ళు ఎత్తుతుంటే మాకు ఆశ్చర్యమైంది. మేము ఎందుకు ఎత్తలేండి, స్వామి మాకు ఆ శక్తినిచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు వెనుతిరిగి చూడలేదు సార్. స్వామి సేవ అంటే తప్పకుండా అటెండ్ అవుతాం. స్వామి అంటే మాకు అంత ఇష్టం. స్వామి కూడా మాకు చాలా చాలా అనుభూతులను ఇచ్చారు, చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా మేము స్వామిని విడము. మా తదనంతరం వరకు కూడా మేము స్వామితోనే ఉంటాము, స్వామి కోసమే ఉంటాము, స్వామి సేవలోనే ఉంటాము. పత్తియాత్రలో నేను ప్రతి పత్తియాత్రకి పాల్గొన్నామండి. మేమే కాక మా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ తీసుకెళ్ళాం. ఇక్కడి నుంచి బస్సులు పెట్టామండి. అయినా సరే స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఎంత టైం అయినా సరే 4-5 సార్లు పత్తియాత్రకి వెళ్ళిన మాతో పాటు వచ్చిన భక్తులందరికీ కూడా మేము స్వామి దగ్గర నిలబడటం కాదు, ముందు మనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ స్వామి ఏంటి, స్వామి కార్యక్రమాలు ఏంటి అన్నీ తెలియజేయాలని వాళ్ళందరినీ ఆ బ్యాచ్ని అంటు పెట్టుకొని మ్యూజియం అన్నీ తిప్పి చూపించామండి. ఎందుకంటే మనం రోజు చూసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అందరికీ చూపియాలా. మనం చూపిస్తేనే స్వామి గురించి ఏంటో తెలుస్తుంది వాళ్ళకని చెప్పి ప్రతి పత్తియాత్రలో పాల్గొంటున్నామండి. కానీ ప్రతి అన్న ప్రసాద సేవలో ఇప్పటి వరకు కూడా పాల్గొంటూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా అన్నప్రసాద సేవను మేము వదిలిపెట్టలేదండి. ఇప్పటికీ నడుస్తూనే ఉంది సత్యసాయి అన్నప్రసాద సేవ. ప్రేమ ప్రవాహిని వాహనం ఖమ్మం నుంచి వస్తుందంటే మేము సత్తుపల్లి నుంచి తయారు చేసాం అనేది ప్రిపేర్ చేసాం. మొత్తం దండలు అన్నీ కూడా మేము ఎక్కడ పెట్టామంటే దాని లంకపల్లిలో ఇవన్నీ మొబిలైజ్ చేసుకొని మేము మా మహిళా మండలందరూ మా సేవాదారులందరూ కూడా అందరూ తప్పకుండా వచ్చారండి. అందరూ కలిసి అక్కడ పెట్టి స్వామి అలంకరణ చేసి దాన్ని ఊరూరా తిప్పుకుంటూ గంగారం వరకు తీసుకెళ్ళి మిగతా అచురాపేట సమితి వాళ్ళకి అప్పచెప్పామండి. అది చాలా బాగుంది. ఆ ప్రేమ ప్రవాహంలో మేము పాల్గొనటం మా పూర్వజన సుకృతం అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకనే ఇప్పటి వరకు మేము కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవితాన్ని సాగిస్తున్నాం. మేము, మా పిల్లలు, మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇదే స్వామి మిరాకిల్ అంటే. సేవాదారులుగా అందరినీ రమ్మన్నారు సార్. అయితే మా సమితి నుంచి దాదాపు ఒక 20 మంది 30 మంది వెళ్ళాము. అప్పుడు కొద్దిగా నేను యువకుడుగా ఉండేవాడిని. అందరికీ బ్యాచీలు ఇచ్చారు, మమ్మల్ని స్పెషల్ బ్యాచ్లో పెట్టారండి. మాకేమి సర్వీస్ ఇవ్వలేదు, అందరికీ సర్వీస్ ఇచ్చారు, భోజనాలు సర్వీస్ ఇచ్చారని చెప్పి మమ్మల్ని స్పెషల్గా పెట్టారండి. ఒకరోజు పిలిచి వాళ్ళు అన్నారు, బాబు మీకు ఇక్కడ కాదు, మీకు ఎయిర్పోర్ట్లో సర్వీస్ అని చెప్పి పెట్టారండి. ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో నేను ఇంకొక మా 2-3 కలిసి వెళ్ళామండి. ఎయిర్పోర్ట్లో ఎంత మంచి ఎండ అండి. ఆ ఎండలో నిలబెట్టారు. ఏంటి దానికి ఏంటి మనం చేసే కాపలా అంటే కుక్కలు మనుషులు అర్ధంతరంగా దగ్గరికి రాకుండా
సేవ చేయాలని చెప్పారండి. సరే కాస్తున్నాం ఒకరోజు నాకు అక్కడ ఉండడం వల్ల ఎండ దెబ్బ తగిలిందండి. ఎండ దెబ్బ తగిలి కొద్దిగా సమస్యలున్నట్టుంటే పక్క నుంచి ఎవరో స్వామి పంపించినట్టే మజ్జిగ ఏదో తెచ్చి నాకు ఇచ్చారండి. అది తాగిన తర్వాత కొద్ది కుదుటపడ్డా. ఆ సాయంత్రానికి నాకు సర్వీస్ అయిపోయిందండి. మళ్ళీ అట్లా వారం రోజులు స్వామి సేవలో సర్వీస్ చేసాం. అన్నప్రసాద్ సేవలో ఇచ్చారు, అన్నప్రసాద్ సేవలో చేసాం. సేవాదళ దాంట్లో ఇచ్చారు. స్వామి పాద నమస్కారం ఇస్తున్నారు సేవాదళ అందరికంటే. మేమందరం కలిసి మా సమితి వాళ్ళు అందరం కలిసి లైన్లో కూర్చున్నాం. అప్పుడు స్వామి వచ్చి నా తల మీద చేయి పెట్టారు. స్వామి పాదాలు నేను పట్టుకున్నాను. అదేనేం స్వామి నన్ను ఇంతవరకు నన్ను విడవకుండా నన్ను లాక్కొస్తున్నారు. నేను ఆయన పాదాలు విడవకుండా నేను నడుస్తూ ఉన్నాను. ఎవరేమన్నా ఎన్ని అనుకున్నా మేము మట్టికి స్వామి బాటలోంచి తప్పుకోము. ఇదే స్వామి సేవే మా సేవ. మా పిల్లలు కూడా మా స్వామి సేవలోనే ఉంటారండి. మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ స్వామి సేవ అంటే బాగా ఇష్టపడతారు. అందులో వాళ్ళ అమ్మ కూడా స్వామి సేవ చేసుకోండిరా, సేవ్ అవుతారని ఎప్పుడూ చెప్తుంటారు. ఇక్కడ ఇచ్చాము, హైదరాబాద్లో సెటిల్ అయ్యారండి. అమ్మాయిని మనం చూసుకునే పని లేదు. అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి. అబ్బాయి కూడా హార్డ్వేర్ చేశారు. మా అబ్బాయి కూడా బాగానే ఉన్నారు. స్వామి చూసుకుంటారని మేము అనుకుంటున్నాం. మేము వాళ్ళ గురించి ఎప్పుడూ బాధపడలేదు, వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఎప్పుడు అన్నీ స్వామి చూసుకుంటారు. మాకే విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా స్వామి చూసుకుంటారు. స్వామి కార్యక్రమాలు మేము ఏది ఆపకుండా చేసుకుంటూ పోతాం. జై సాయిరామ్.